గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, మోక్షం కావాలనుకున్న వాళ్ళకి, అంటే బ్రహ్మాన్ని ఈ ఈ జన్మల్ని ముక్తి పొందాలని, జీవిత సార్థకం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి బ్రతుకున్నప్పుడే ముక్తి పొందాలంటే ఏ విధంగా ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుంటే కొంచెం ఉపయోగం ఉంటుందని. ఎందుకంటే రకరకాల సాధనలు ఉన్నాయి, శాస్త్రవచనాలు ఉన్నాయి, కొంతమంది థియరీ ఉంది, ప్రాక్టికల్ ఉంది. ఈ వీడియోలో మనము కొన్ని థియరీ అంటే ఏంది, ప్రాక్టికల్ అంటే ఏంది, ఏ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రాక్టికల్లో ఉంటారు, లేదా థియరీ ఉన్నవాళ్ళు. చాలామంది థియరీ ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మజయంతి మేము ఇంకా కంప్లీట్ అయిపోయిందనే భావంతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అది ఈ విషయం తెలిస్తే ఇంకా వాళ్ళు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంలో ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఇక్కడ విషయాలు ఏంటంటే, ఇప్పుడు మామూలుగా రకరకాల సాధనలు ఉన్నాయి ఇక్కడ ప్రపంచంలో. సంసారం చేసుకుంటూ గుళ్ళు గోపురాలకు పోతారు, పూజలు పునస్కారాలు యాగాలు యజ్ఞాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ స్థితిని బట్టి ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేది కూడా మనకు తెలియాలి. ఇప్పుడు ప్రపంచకుల కంటే గుళ్ళు గోపురాలు పోయి కోరికలతోటి చేస్తారు, ఆ కోరికలు తీరుతూ ఉంటాయి. ఆ దేవత ద్వారా వీళ్ళ నిష్ట ఎంత నిష్ట ఉందో దాని ద్వారా అది తీరుతూ ఉంటుంది. ఇప్పుడు తిరుపతికి పోతారు, మొక్కుబడులు ఉంటాయి, వీళ్ళు కోరికలు ఏ కోరికలైనా కోరితే అది నెరవేరుతూ ఉన్నాయి, వీళ్ళు పోతుంటారు, వీళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రపంచంలో కోరికల గురించి గుళ్ళు గోపురాలు ఇంకా వగైరా ఉన్నాయి దాని గురించి. అవన్నీ చేస్తే మనకు సాల్వ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే, మనం కేవలము మోక్షాన్ని మనం దీన్ని ఎలా పొందాలి, ఎందుకంటే ఇప్పుడు మోక్షానికి పాండిత్యానికి జ్ఞానానికి తేడా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు పాండిత్యం అంటే పండితులు అంటారు కదా, శతశ్లోకే ఏక పండిత, 100 శ్లోకాలు వస్తే ఒక పండితుడే అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు పండితులు అంటే చాలామంది ఉంటారు, లక్షలలో ఉంటారు పండితులు. ఇప్పుడు వేదశాలలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లలు వేదం నేర్చుకొని 6 సంవత్సరాలు 9 సంవత్సరాల కోర్సు ఉంటుంది, ఆ కోర్సు నేర్చుకొని వేద పండితులు అవుతారు. శ్లోకాలు ప్రతిది కూడా 4 వేదాలు, చతుర్వేదాలు ఇంకా రకరకాల వాళ్ళు నోటికి నేర్చుకొని వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు, మంత్రోచ్చారణలు. వేదాలు అంటే అన్ని మంత్రాలే, అవి అన్నీ నేర్చుకొని అవి ఉచ్చరిస్తూ ఇతరులకు కూడా చెప్పడానికి అవకాశం ఉంది. పాండిత్యం అది చాలా సంస్కృతం కాబట్టి అది మంత్రాలు చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళని పండితులు అంటారు. ఇంకా వాళ్ళ జీవితం అంతా కూడా పాండిత్యంలోనే ఉంటుంది, తెలిసింది చెప్పటము, శ్లోకాలు చెప్పటము, వాళ్ళకు ఎదుటోళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయటము, ఇదే పరిపాటిగా ఉంటుంది. ప్రవచనాలు ఇవ్వటము పండితులకు చాలా చక్కగా చెప్పటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నోటికి నేర్చుకున్న శ్లోకాలన్నీ కూడా వాళ్ళు వల్లిస్తూ ఉంటారు, దాన్నే ప్రత్యేకంగా తర్జన మర్జన చేస్తూ అది అలవాటు చేస్తుంటారు. ఇక్కడ జ్ఞానం విషయంకి వచ్చేవారికి జ్ఞానులు చాలా అరుదుగా ఉంటారు, తక్కువ ఉంటారు. పండితులు లక్షలలో కోట్లలో ఉంటారు మన భారతదేశం మొత్తంలో. జ్ఞానవంతులు చాలా తక్కువ మంది ఉంటారు, ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, అరుదుగా ఉంటారు. ఎందుకంటే జ్ఞానం అనేది అది ప్రాక్టికల్. అది ఇప్పుడు వేద పండితులు అంటే థియరీ, అదంతా నేర్చుకొని నోటికి నేర్చుకొని చెప్పటము, ఇంకా వాళ్ళు ఆచరించడానికి సమయమే ఉండదు అన్నట్టు. వాళ్ళు ఎంతసేపు దాన్ని విచారణ చేస్తూ ఆ శ్లోకాలు బట్టి నేర్చుకొని చెప్పటమే జరుగుతుంది పండితులకి. పండితులకేమో స్వయం జ్ఞానం ఉండదు, బుక్ నాలెడ్జే ఉంటుంది, థియరీ ఉంటుంది అన్నట్టు. ప్రాక్టికల్ కావాలంటే జ్ఞానవంతుడు కావాలంటే స్వయం జ్ఞానం కావాలి. స్వయం జ్ఞానం కావాలంటే సమస్తము బ్రెయిన్ల నుండి పక్కకు జరగాలి. ఇక్కడ ఏంటంటే జ్ఞానవంతులు చాలామంది అసలు కాలేరు. భగవద్గీతలు చెప్తారు, ఏం చెప్తారంటే ఎన్నో జన్మలు
పుణ్యం చేసుకుంటూ చివరికి ఒక 70% 90% గత జన్మలో చేసి శరీరం వదిలినటువంటి వాళ్ళకి ఈ జన్మలో వాళ్ళకు తీవ్రతంగా వైరాగ్యం దాంట్లో ఉంటుంది కనుక ముముక్షత్వం నిండుకొని ఉంటుంది కాబట్టి ఆ సపోర్ట్ తోటి వాళ్ళు పునరుద్ధరణ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు బాల్యం నుండే వాళ్ళకు వస్తుంటుంది అన్నట్టు. అలా చేస్తూ వాళ్ళు మార్గాన్ని ఆచరిస్తారు. వాళ్ళకు పెద్ద చదువుతో పని లేదు. వాళ్ళకు ఇవన్నీ భేదాలు అవన్నీ నేర్చుకునే అవసరం లేదు వాళ్ళకు. వాళ్ళకు సరిగ్గా సమయానికి దొరికిపోతుంది. సమయానికి గురువు వస్తారు. అంతా ఆ దైవమే వాళ్ళకు దగ్గరుండి అన్నీ సెటరేట్ చేస్తూ ఉంటుందన్నట్టు. ఎందుకంటే వాళ్ళు గత జన్మలో సారం ఉంది కాబట్టి వాళ్ళకి ఏది కావాలో ఆ సద్గురుమూర్తి తారసపడుతూ ఉంటారన్నట్టు. వాళ్ళు ఈజీగా అన్ని దర్వాజాలు ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని అందుకొని తొందరగా వాళ్ళు గతంలో చేసిర్రు కాబట్టి ఈజీగా వాళ్ళకు అన్ని క్లియరెన్స్ అవి అర్థమైపోయి లోపలికి వెళ్తూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకు 70-80% ఉంది కాబట్టి ఈజీగా అర్థమైపోయి వాళ్ళు ఈజీగా చేస్తూ ఉంటారు. వాళ్ళు భగవద్గీతలు చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఆ జన్మల జీవం ఉన్నప్పుడే జీవన్ముక్తుడు అవుతున్నాడు అన్నట్టు. అంటే అది దాన్ని ప్రాక్టికల్గా దాంట్లోనే మైండ్ పెట్టి ప్రపంచాన్ని అసలు పట్టించుకోరు. చేసినా కానీ ప్రపంచం చేసినా కానీ నిమిత్త మాత్రంగా చేస్తూ చూసేటువంటి వానికి వీడు ప్రపంచము వీళ్ళు భార్య పిల్లలు ఉన్నారు అనుకుంటారు. కానీ భార్య పిల్లలు ఉన్నప్పుడు కూడా ఆయన బ్రెయిన్లో అదంతా నిమిత్త మాత్రంగానే ఉంటుంది. అది మళ్ళీ ఈ బ్రెయిన్లో మొత్తం ఇదే నిండుకొని ఉంటుంది అన్నట్టు. పరమాత్మ గురించే ఎప్పుడు ఎలా చేయాలి, ఎలా పోవాలి, ఎప్పుడు నిరంతరం రగులుతూ ఉందన్నట్టు. వాళ్ళు మాత్రమే దాన్ని దాటగలుగుతున్నారు. ఈ పండితులు వాళ్ళ ప్రపంచం కన్నా గొప్ప వాళ్ళు పండితులు. ఎందుకంటే వాళ్ళు వేదాలు అవన్నీ చదివి వాళ్ళు కూడా ఒక ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ లోపల కూడా ఒక పవర్స్ ఉంటుంది అది. కానీ బ్రహ్మవేత్తలకు వచ్చేవరకు డిఫరెన్స్ ఏంటంటే చాలా డిఫరెన్స్గా ఉంటుంది అన్నట్టు. బ్రహ్మవేత్తలు స్వయం ప్రకాశకులు అవుతున్నారు. వాళ్ళకి చదువుతో పని లేదు. వాళ్ళు నిరంతరం దాంట్లోనే ఉండి వాళ్ళు సూర్యప్రకాశ తేజస్సు గలవారై వాళ్ళు నిరంతరం సిద్ధపురుషులై వాళ్ళు ఎన్ని శాస్త్రంలో ఏమేమి రాయబడ్డాయో అది వాళ్ళు స్వయంగా అనుభవిస్తుంటారు. చిత్తప్రజ్ఞ లక్షణం కావాలంటే చిత్తప్రజ్ఞ లక్షణం చేస్తారు. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. మనసుని పవిత్రం చేయటం ఏదేది కావాలో అదన్నీ చేస్తుంటారు గురుమూర్తులు. ఎందుకంటే వాళ్ళు వచ్చింది అది చేయడానికి. వాళ్ళు ఆ పని చేసుకొని వాళ్ళు ఎన్లైట్మెంట్ అయిపోయి పూర్ణస్థితి పరిపూర్ణుడైపోయి ఇంకా చావకుండా పుట్టకుండా ఆనందమయుడై ఉంటున్నట్టు. ఇక అన్నిటికన్నా జ్ఞానవంతుడే చాలా గొప్పవాడు. ఇక్కడ ప్రపంచంలో వచ్చేవరకు పూజలు పునస్కారాలు అదొక స్థితి లక్షణాలు. అది ప్రపంచంలో కోరికలు ఇంకా ఏదైనా మనశ్శాంతి ఇంకా ఏదైనా పిల్లల గురించి కానీ తన గురించి కానీ ఇవన్నీ కూడా చక్కబెట్టుకొని సరిగ్గా జరగటానికి ఈ గుళ్ళు గోపురాలు పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా ప్రపంచానికి దోహదపడుతున్నాయి. వీళ్ళు ఆచరిస్తున్నారు. అది సఫలీకృతం అవుతుంది. అది గీతల్ని చెప్పాడు. విగ్రహారాధన చేసినా లేకపోతే దైవారాధన చేసినా ఇంకా నిన్ను నువ్వు తెలుసుకున్న ఇవన్నీ కూడా నా ద్వారానే జరుగుతున్నాయి. ఆంతరికంగా అంతటా నేనే నిండుకొని ఉన్న సందు లేకుండా. మీరు ఏ భావంతో చేసినా ఒక దేవతను కోరుతారా, ఆ దేవత నుండి ఫలితం ఇచ్చేది నేనే. లేకపోతే ఇంకా శివుని కోరుతారా, శివుని అంతరం నుండి ఇచ్చేది నేనే. అంటే సర్వంలో ఉన్నది నేనే. మీ భావాల్ని బట్టి మీ పనితీరుని బట్టి మీ శ్రద్ధను బట్టి నేను ఫలితం ఇస్తున్నానని భగవద్గీతలో క్లియర్గా మనకు చెప్పటం జరిగింది. కనుక మన శ్రద్ధ ఎలా ఉండాలంటే పూర్ణంగా ఉండాలి. మోక్షం కావాలనుకున్నటువంటి వాళ్ళకి ఇంకా చాలా కఠోరంగా మనము ఇక్కడ కేవలం ఏంటంటే మన మనసును మార్చటమే. మన మనసులో మాలిన్యం ఉంది. ఇక్కడ గీతలు కూడా చెప్తాడు. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు కప్పబడి ఉన్నట్లు కామం చేత జ్ఞానం కప్పబడి ఉంది అన్నాడు. అంటే పొగ చేత అగ్ని అంటే పొగ రాగానే నిప్పు కనపడటం లేదు, మంట కనపడటం లేదు, పొగ కప్పేసింది అన్నట్టు. మావి చేత శిశువు కప్పబడి ఉన్నట్టు మావి కప్పేసింది శిశువుని కనబడకుండా చేస్తుంది అన్నట్టు. ఇంకా మురికి చేత అద్దం కూడా దుమ్ము పట్టి ఇంకా అద్దం కనబడకుండా అయింది. కామం చేత జ్ఞానం కప్పబడి ఉంది. ఎంత చక్కగా మనకు చెప్పటం జరిగింది. మనకు మంట కనబడాలంటే పొగ తీసేయాలి. ఆ శిశువు కనపడాలంటే మావి తీసేసేయాలి. అద్దం మనం
మన ముఖం కనపడాలంటే అద్దం మీద దుమ్ము తీసివేయాలి. మ అదే విధంగా కామం ఏదైతే ఉందో కామం చేత జ్ఞానం కప్పబడి ఉంది. కామం అంటే కోరికలు. మన ఈ కోరికలే ఇవన్నీ కూడా వలయంలాక ఆ పరమాత్మను కప్పివేసి ఉన్నాయి. మనం ఎప్పుడైతే కోరికల్ని తీసివేస్తున్నామో అప్పుడు స్వయం ప్రకాశకుడు అవుతాడు. ఆ తీయటానికి చక్కటి మార్గాలు, గురు మార్గాలు ఎన్నో ఈ మన భారతదేశంలో ఎన్ని మహానుభావులన్నీ కూడా మనకు చెప్పి ఉన్నారు. కనుక ఆచరణ చేయాలి. చిన్న ఆచరణ చేసినా గొప్ప ఫలితం వస్తుంది. ఇక్కడ ఏందంటే విషయాలు మనకు దొరికినప్పుడు ఒక వ్యసనం మనకు అలవాటు ఈజీగా అలవాటు అవుతుంది. కానీ ఆ వ్యసనం అయిన తర్వాత అది లేనిది ఉండలేకపోతున్నాం. ఆ వ్యసనాన్ని దూరం చేయాలంటే చాలా కష్టమైంది. అది నేను సింపుల్‌గా ఉదాహరణకి సిగరెట్ తాగేవాళ్ళు, బీడి తాగేవాళ్ళు తాగుతూ ఉంటారు ఆ సమయానికి. లేకపోతే వాళ్ళకి బేచైన్ అవుతది. అది తాగితే కుదుట పడుతుంది వాళ్ళకి. అంటే అదొక చిన్న వ్యసనాన్ని కూడా దాన్ని మానటానికి అసలు మానలేడు. రేపు మానతలే, ఎల్లుండి మానతలే ఇలా అనుకుంటూ పోస్ట్‌పోన్ చేస్తూ వాడు అసలు మానలేడు. అదేవిధంగా వ్యసనం ఏ వ్యసనమైనా తాగుడైనా ఏదైనా ఈ ప్రపంచంలో ప్యాకెట్ అయినా ఏదైనా కానీ అది వ్యసనం కింద మారిందంటే అది చాలా బాధ పెడుతుంది. అది లేకుంటే ఉండలేకపోతున్నాడు. యాక్చువల్‌గా జ్ఞాని దృష్టి లోపట అవన్నీ కూడా గడ్డి పొరక లాంటివి ఆ వ్యసనాలన్నీ కూడా. ఆ వ్యసనాలు ఎప్పుడు సుఖము, దుఃఖమే ఇస్తాయి కానీ ఎప్పుడు మనకు ఆనందాన్ని ఇవ్వలేవు. వ్యసనం ఎప్పుడు కూడా మనకు అవి అడ్డుగోడలు లాంటివే భక్తికి. కనుక ఆ వ్యసనాల్ని దూరం చేయాలంటే చాలా చాలా కఠోరమైన సాధన కూడా చేయవలసి వస్తుంది. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అన్నాడు. అందుకని మనము ఆ వ్యసనాలు వస్తేప్పుడు ఈజీగానే వచ్చినాయి, పోయేటప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి కనుక దాన్ని స్ట్రాంగ్‌గానే మనము డీల్ చేయాలి. ఫస్ట్ మనము ఉన్నదున్నట్టు తెలుసుకొని దాన్ని కొట్టాలంటే మనసుని ఎప్పుడు ఏకాగ్రతతో ఉంచాలి. మనసుని ఎప్పుడూ మలినం లేకుండా నిశ్చలంగా ఉండాలి. దాన్ని 4 విధాలు అటాక్ చేయాలి మనము. కంటితో చూసింది కూడా కోరకూడదు. కంటితో చూసింది పవిత్రమైనటువంటిదే చూడాలి. దుష్టభావాన్ని చూడకూడదు. చెవులు వినేది కూడా మంచివానే వినాలి. మంచి సత్కథలు, సద్భావన, మంచి మాటలే వినాలి. చెడు మాటలు వినకూడదు. నోరు ఉంది, మనం మంచిగా మాట్లాడాలి. నోరు ఇప్పితే చెడు మాట్లాడకూడదు. ఒకరి మీద ఈర్ష్యాభావం పెట్టకూడదు. ఇవన్నీ కూడా కంట్రోల్ మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన మనసు ఫస్ట్ బలం కావాలి. మన మనసు నిండుదనం కావాలి. మన సూక్ష్మ శరీరం ఎప్పుడు బ్లాక్ దెబ్బతో ఉంది. 72,000 నాడులు కూడా అవి అన్నీ యాక్టివేట్ లేక అలా ఉన్నాయి. దాన్ని అస్తవ్యస్తంగా ఉంది. కనుక వాడు ఆ ముఖ వర్చస్సు కూడా నిటారుగా లేదు. ఎప్పుడు చూస్తే డల్‌గా కనపడుతుంది. ఎప్పుడైతే మనం సూక్ష్మ శరీరంలో నల్ల దెబ్బలు ఉన్నాయో మనకు అనారోగ్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మన మనసు ఎప్పుడు నిండుదనం లేకుండా చలనభావంతో ఉండి లోటుపాటుగా ఉంటుందే అప్పుడు మనకు శరీరంలో కూడా అస్తవ్యస్తంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక మన మనసు నిండుదనం కావాలి. మన శరీరం నిటారు కావాలి. సూక్ష్మ శరీరము పర్ఫెక్ట్‌గా ఆ నల్ల దెబ్బలు పోయి వైట్ దెబ్బలు వస్తాయి. ఎట్లా వైట్ అవుతుంటుందో అట్లా పవిత్రత ఏర్పడుతుంది. అవి అన్నీ కూడా చక్కటి మార్గాలు మనకు గురువుగారు చెప్తారు. మనం ఆచరించాలి. మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఏది అశాశ్వతం ఇదంతా. కంటికి కనపడేదంతా కూడా అశాశ్వతం. శాశ్వతం అనుకుంటాం. వాడు కార్లలో పోతుంటే అమ్మో వాడు కార్లలో పోతుండు, వాడు ఎంత ధన్యుడు, ఎంతో మహాభాగ్యం వాడు అనుకుంటాం. కానీ ఆ కార్లో పోయేటోడు కూడా అస్తవ్యస్తంగానే ఉంటాడు. వాడు శారీరకంగా కూడా ఫిట్నెస్ ఉండడు, మానసికంగా ఫిట్నెస్ ఉండడు. చూడటానికి అందంగా కనపడతాడు, అన్ని లావాదేవీలన్నీ కనపడుతూ ఉంటాయి. కానీ వాస్తవానికి మైండ్ ప్రకారంగా ఆయనే నిండుదనం కనపడదు అన్నట్టు. లోపలికి పోయి చూస్తేనే మనకు తెలుస్తుంది ఇతను కూడా అలజడితో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, నిద్ర రావటం లేదు అని ఎప్పుడు తెలుస్తుంది? మనం ఫోకస్ పెట్టి ఆయన దగ్గర ఉండి చూస్తే కానీ తెలియదు మనకు. దూరం కొండలు నులుపు అంటారు. చూడటానికి అందంగా కనపడతాయి దూరం చెలు కొండలు. దగ్గరికి పోతే చెట్లు, చేమలు, రప్పు రాలే. అవి ఎక్కటానికి కూడా మనకు అంత కష్టంగా ఉంటుంది అన్నట్టు. ఏదైనా దూరం ఉన్నప్పుడు మనకు అది చాలా గొప్పగా అనుకుంటాం. మన దగ్గరికి వచ్చినప్పుడు అది మామూలు అవుతుంది. ప్రతి వస్తువు అంతే ఈ ప్రపంచంలో. ఎన్ని కార్లున్నా, ఎన్ని బిల్డింగ్లున్నా మనకు లేదు కాబట్టి అది గొప్పగా అనిపిస్తుంది. అదే బిల్డింగ్ మనకు ఉంటే మామూలే, గంతే కదా. నాకు ఉన్నది ఒకటే బిల్డింగ్, ఒకడు 5-6 బిల్డింగ్లు ఉన్నాడు,
5, 6 బిల్డింగ్‌లే ఉన్నాయి అంటాడు. కానీ లేనోనికి అబ్బా! వానికి 5, 6 బిల్డింగ్‌లు ఉన్నాయిరా నాయన, వాని జీవితమే ధన్యం ఉంది. వాడు ఎంత సుఖం అనుభవిస్తుండని అనుకుంటాం. ఎందుకంటే మనకు లేదు గనుక. అదే వాని దగ్గరికి పోయి 5, 6 బిల్డింగ్‌లు ఉన్న వాని దగ్గరికి పోయి, ఇండ్లున్న వాని దగ్గరికి పోతే వాడు చెప్తాడు వాడు అశాంతితోటే ఉంటున్నాడు అన్నట్టు. ఈ ప్రపంచం అంతా కూడా అంతే. ఎక్కడ తిరిగినా సుఖం లేదు బయట. నువ్వు ఎక్కడ తిరిగినా సుఖం, ఆనందం అనేది లేదు. ఆనందం అనేది బయట లేదు. వెతికితే దొరకది. నీ లోపట్నే ఉంది. నువ్వు దాన్ని చక్కగా ఆచరించాలి. ఆచరించకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఏమి లాభం లేదు. కనుక ఇప్పుడు బుక్ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే థియరీ చాలామంది చదువుతూ ఉంటారు. చాలామంది పరిపాటిగా ఏది బుక్ చదువుతుంటే మేము పారాయణం చేస్తాం, రోజు ఒక 2 పేజీలు చదువుతాం, ఇట్లా పెట్టుకుంటుంటారు. అది చాలా మంచిదే అది. ఎందుకంటే ఒక గీతమ్మ గ్రంథం ఉంది. అది ఇంత దొడ్డు బుక్ ఉంటుంది కాబట్టి అది దగ్గర దగ్గర నెల, 2 నెలలు చదువుతారు. అది పారాయణం రోజు 2 పేజీలు, 1 పేజీ ఇలా చదువుతుంటే 2, 3 నెలలు పడుతుంది. అది సద్గ్రంథ పఠన, దాని ఫలితం దానికొస్తుంది, చాలా మంచిదే. ఇంకా దానికి అలవాటు అయిపోయి ఇంతకన్నా మంచిది లేదు, ఈ సద్గ్రంథ పఠన చదువుతుంటే మేము చాలా గొప్పవాళ్ళము, మాకు మోక్షం దొరుకుతుంది అని అనుకుంటారు. దానివల్ల పుణ్యం వస్తుంది, చాలా ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది పారాయణం వల్ల కూడా. ఎందుకంటే మంచి జ్ఞానమైన కృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానమైన మాటలు మనం ఆ ఇంట్లో ఉచ్చరిస్తున్నాం కాబట్టి ఆ ఇంట్లో కూడా చెడు రావటం జరగదు, మంచిగా జరుగుతుంది, వాడు అనుకున్న పనులు అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేవరకు, మోక్షానికి వచ్చే వరకు ఇవి కూడా దాటిపోవాలి. ఇదంతా థియరీ. ఆ థియరీని అర్థం చేసుకొని, ఆ థియరీ అంటే అర్థం ఏంటంటే అది ఒక మార్గం అన్నట్టు. ఇది మంచి, ఇది చెడు, నువ్వు ఇట్లా పోవాలి, ఇది తీసేయాలి, ఇది అన్నీ ఆ థియరీలో చెప్తుంది అన్నట్టు. అది చెప్పినప్పుడు మనం ఆచరణ చేస్తే అది ప్రాక్టికల్ అవుతుంది. ఆచరణ చాలామంది చేయలేరు. ఎందుకంటే ఏది వదలలేరు. ఇక్కడ డబ్బు వదలలేరు, ఇక్కడ ప్రపంచం వదలలేరు, ఇంకా ఆ పరమాత్మ కావాలంటారు, అన్నీ కావాలంటారు, కానీ ఏది చేయరు. చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నట్టు. చేసేవాళ్ళు చాలా తక్కువ, అరుదుగా ఉన్నారు. కనుక మనం కూడా బుక్ నాలెడ్జ్ ఎంత చదివినా కానీ అవన్నీ కూడా ఒక విధమైనటువంటి ఫలితమే ఇస్తాయి, కానీ మోక్షాన్ని ఇవ్వలేవు. మోక్షాన్ని ఇవ్వాలంటే దానికి చాలా మార్గాలు అందులోనే ఉన్నాయి. చిత్తప్రజ్ఞ లక్షణం కావాలి, చతుష్టయ సంపత్తి, అవన్నీ మనం ఆచరించాలి. అవన్నీ చాలా చక్కగా ఉంటాయి అన్నట్టు. అంతఃకరణాలు జయించాలి. ప్రతిదీ కామక్రోధ లోభ మోహ మద మత్సరాలని కంట్రోల్ చేయాలి. మనము నడిచే నడవడిని కూడా పవిత్రంగా ఉండాలి. ఎన్ని విధాల మనం కంట్రోల్ చేస్తూ మన మైండ్ అనేది ఉరకకుండా నిశ్చలంగా చేసి ఆంతరికంగా ప్రయాణం చేస్తే, గురువు ప్రకారంగా, గురువు అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఆ గురువును మనము ఎప్పుడు సరైన సద్గురువుని మనం గుర్తించి ఆ దైవాన్ని కోరాలి. ఓ దైవమా, నేను ఈ జన్మలో మోక్షం కావాలనుకుంటున్నా, సరైన గురువు మాకు దర్శింపచేయి. ఎందుకంటే మేము గుర్తించలేము కనుక, అందరూ గురువులాగానే కనబడుతున్నారు, ఎవరు సద్గురువు తెలియలేకపోతుంది. కనుక ఓ దైవమా, మీరే మాకు ఆ గురుమూర్తి కల్పించండి మీరు. నేను జ్ఞానాన్ని పొందటానికి రెడీగా ఉన్నాను అనే భావంతో మనం మొరబెట్టుకుంటే సరైన సద్గురు మనకు మన స్థాయిని బట్టి మనకు తారసపడి మనకు ఆ ఉపదేశం ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల ఈజీ అయిపోతుంది. మనం ముందుకు వెళ్ళి మనము ప్రయాణించటానికి ఎందుకంటే చాలామందికి గురువులు శిష్యులుగా మారి గురువులు సరిగ్గా చెప్పలేక వాళ్ళు సేవలు చాలా చేసి, దండిగా చేసి, అన్ని పనులు వదిలేసి గురు సేవలు చేసి చాలామంది కూడా అసలు తెలియలేక చాలామంది చనిపోయారు. సేవలు చేసిర్రు, సేవల ఫలితమే వచ్చింది వాళ్ళకి, కానీ జ్ఞాన ఫలితం రాలేదు, జ్ఞానం రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళు చేయలేదు, వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చేయలేదు. తర్వాత వీళ్ళు బాధపడరు, మాకు చెప్పలేదు. వాళ్ళు ఏమంటారు అంటే, చెప్పలేదంటే మీరు అడిగితే కదా మేము చెప్పేదని. ఇట్లా ఒకరికొకరు పరస్పరం జరుగుతుంది. కనుక మనం కూడా చాలా చక్కగా ఆ దైవాన్ని ఎప్పుడూ కోరుతుండాలి. మా గురుమూర్తి, సరైన గురుమూర్తి మాకు దర్శింపచే దైవమా అని ఎప్పుడు మొక్కుతూ ఉండాలి ఎప్పుడు. కనుక ఆ దైవమే మనకు తోడై వచ్చి ఏదో గురు రూపంగా వచ్చి మనకు సఫలీకృతం చేస్తే మనం దాన్ని ముందుకు వెళ్ళి ఆచరించి మనం
ఆచరించి ఆ జ్ఞానాన్ని పొందితే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై సద్గురుదేవ. జై గురుదత్త.